అసలు ఇంకా వాడి గురించి వాడు స్తోత్రం చేసుకుంటూ ఎదుటివాడు పురుగన్నట్టు మాట్లాడుతుంటాడు. ఇన్ని మాటలు వేసేసిందో చూడండి. దుర్బుద్ధే, ఓ దుర్బుద్ధి ఉన్నవాడా ఏమిటి, ఇంత కోతి పిల్ల కింద ఉన్నారు ఆయన, అన్ని మాటలు అవసరమా? దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం, రాక్షసేశ్వరుడు ఆయన చేత పాలింపబడుతోంది లంక. నశక్య మధ్యతే దృష్టం, నీ శక్తే లోపలికెళ్ళి చూడడం. పురీయం వానరాధమా నువ్వు లోపలికెడతావా? తతస్స కపిశార్దూల తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. అమ్మా నాకేం అక్కర్లేదమ్మా, ఒక్కసారి ఇలా వెళ్ళి లంక చూసి వెనక్కి వెళ్ళిపోతానమ్మా, అంతకన్నా నాకు ఇవన్నీ ఎందుకు తల్లి? రాక్షసేశ్వరుడో ఇంకో అలరో నువ్వు అధిష్టాన దేవతవో, పోన్లే అమ్మా నేను నీతో యుద్ధం అవన్నీ ఎందుకు, అలా వెళ్ళి ఒకసారి చూసి వెళ్ళిపోతాను, వెళ్ళొచ్చా అని అడిగారు ఆయన. అంటే ఆవిడ ఇప్పుడు జవాబు చెప్పలేదు. కోపం యొక్క తీవ్రస్థితి ఎలా ఉంటుందంటే, తతకృత్వా మహానాదం సావైలంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాడయామాస వేగిత. ఒక్కసారి కోపంతో అరిచెయ్యి ఎత్తి ఆయన ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టి బుద్ధి ఉందా లేదా, లోపలికి కడతానంటావు, చచ్చూరుకుంటావు కొట్టానంటే. అంతే, ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది, ఒక సింహనాదం చేశారు. కానీ బుద్ధిమతాంబరిష్టం కదండి, గట్టిగా కొడితే చచ్చిపోతుంది ఆడదనుకున్నారు. కాబట్టి కుడి చేత్తో కొడితే బలం ఎక్కువగా ఉంటుందని ఎడం చేత్తో చిన్న దెబ్బ కొడతానన్నారు. అని తతస్సంవర్తయామాస వామహస్తస్య సోంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాం క్రోధమూర్ఛితః. హనుమ ఎడం చెయ్యి అయినా సరే తెరిచి అరిచేత్తో కొట్టారనుకోండి, పేస్ట్ ఉంటుంది నేల మీద. యుద్ధకాండలో మీరు చూద్దరు, ఇంకే ఉండదు, ఆ కిందంతా ముద్ద అంటుకుంటుంది. అలా చచ్చిపోతుందేమో ఆడది, ఎందుకు వచ్చిన గొడవని ముష్టినాభిజగానైనాం ఇలా ముడిచారట. ముడిచి ఇలా ఓ గుద్దు గుద్దారు. ఆ చిన్న గుద్దుకే తతకృత్వా మహానాదం సావైలంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాడయామాస వేగిత. ఒక్కసారి స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృత సాతు తేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరి. ఒక్క చిన్న గుద్దిలా గుద్దేటప్పటికీ కళ్ళు తిరుగుడు పడిపోయి నేల మీద పడిపోయి కాళ్ళు చేతులు జాపుకుని కింద పడిపోయి. మీరు బాగా గుర్తించండి, గబుక్కుని ఏమనిస్తారంటే లంకిని హనుమ చేతిలో చచ్చిపోయిందంటారు. అలా చచ్చిపోవడం ఉండదు, మంత్రాధిష్టాన దేవతలు వశ్యం అవుతారు తప్ప అలా